హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట. ఆ టైంలో నేనైతే దొండకాయలు అయితే కోస్తున్నాను. మామూలుగా అయితే రోజు 6:30 లేసేదాన్ని. ఆ రోజు అయితే కొంచెం పెందరాళ్ళు లేసాను అనమాట. ఎందుకంటే దొండకాయ ఫ్రై చేయమన్నాడు నా కొడుకు. దొండకాయ ఫ్రై అంటే తెలిసిందే కదా, దొండకాయలు కోయటం లేట్ అవుతుంది, అలాగే ఏగటం కూడా లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం పెందరాడే లేసాను. లేచి ఇంటి ముందు ముగ్గేసి అన్నం ఆల్రెడీ వండేసానండి. ఇప్పుడు ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేయాలి. దొండకాయలు నిజంగా చాలా అంటే చాలా లేట్ అవుతుంది అనమాట కట్ చేయటం. అందుకని చెప్పేసి నేను ఒక కట్టర్ అయితే కొనుక్కున్నాను, అంటే ఈజీగా ఉండిద్దని చెప్పేసి. అది కూడా నాకు చేత కాలేదండి. దాంట్లో పెట్టి గట్టిగా ఒత్తాలన్నమాట. అవి ఎంత గట్టిగా వచ్చినా నా బాలన్స్ సరిపోక అవి కూడా చేత కాలేదు. అందుకని ఎప్పటిలాగే మామూలుగానే కట్ చేసుకున్నాను నేను. ఇంకా కూర అయ్యేసరికి మా పిల్లలు అయితే రెడీ అవుతారండి. అంటే వాళ్ళు స్నానాలు చేసి రెడీ అవ్వాలి కదా, వాళ్ళు అయితే ఆ పనిలో ఉన్నారు. నేనైతే కూర పొయ్యి మీద వేసి డాబాపైకి వెళ్ళాను అనమాట. అంటే రోజు మనం వేసిన మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉంటాను కదా, అలా అని ఇప్పుడు కూడా చూద్దామని చెప్పేసి కూర పొయ్యి మీద వేసి ఇది లేట్ అవుతుంది ఎటు అని చెప్పేసి పైకి వెళ్ళాను. చూడగానే నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధ వేసిందండి. ఎందుకంటే నిజంగా చాలా హెల్తీగా ఉన్నాయి మొన్నటిదాకా బాగా మొక్కలన్నీ. మరి సడన్గా ఏమైందో ఏమో నాకే అదే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలా వాడిపోయినాయి అంటే నీళ్ళు ఎక్కువ వాడిపోయినాయి అర్థం కాలేదు, తక్కువ వాడిపోయినాయి అర్థం కాలేదు. కానీ రోజైతే నీళ్ళు పోస్తూనే ఉన్నాం. కానీ మరి సరిపడి నీళ్ళు పోయలేదో లేకపోతే ఎక్కువ తట్టి నీళ్ళు పోసానో అర్థం కాలేదు. అంటే పిల్లలు పోస్తుంటారు కదా, వాళ్ళు ఒకసారి నేను ఒకసారి పోసి మరి ఎక్కువైందో ఏమో అలా వాడిపోయినాయి అనమాట. అంటే వడబడిపోయినాయి చెట్లన్నీ. ఎందుకనో ఏమైనా మందులు వేస్తారో ఏమో నాకైతే తెలియదు. కానీ నేను మామూలుగా అయితే ఆ విత్తనాలు చల్లాక జస్ట్ అన్నీ నీళ్ళే పోసాను. ఏమి ఎరువు అయితే చల్లలేదు కదా, అందుకని అలా అయిందేమో అనుకుంటున్నాను. లేదా ఇంకేమైనా కారణం ఉందో కూడా నాకు అర్థం కావట్లేదండి. అందుకేనండి నేను చెట్లు కానీ ఏమి పెంచుకోను. నేను వేసానంటే చూడండి కొన్నాళ్ళు బాగున్నాయి, తర్వాత పాడైపోయినాయి. కొంచెం బాధ అనిపించిద్ది అనమాట. అవి ఎలా బాగైతాయో ఏమో, బాగైతాయో బాగోవో కూడా తెలియట్లేదు. చూద్దాం, ఒక 2-3 రోజుల్లో బాగైతే బాగైనట్టు, లేకపోతే ఇంక చేసేదేం లేదు. ఇప్పుడైతే ఇంకా కూర అయితే చేస్తున్నాను అనమాట. కూర ఏగిపోయింది. ఇప్పుడు నేనైతే దాంట్లోకి కొబ్బరి చిన్నులపై మిక్సీ బట్టి తర్వాత కారం కూడా వేస్తున్నాను అనమాట. 3 కలిపి మిక్సీ పట్టొచ్చండి. కాకపోతే కారం గట్టి అంటే మెత్తగా అయిపోయి అంతా అతకపోతుంది అనమాట. అందుకని పొడి పొడిగా ఉండట్లేదని చెప్పేసి కొబ్బరి చిన్నులపై ముందు మిక్సీ బట్టి తర్వాత కారం వేసాను అనమాట. పచ్చివాసన పోయేదాకా బాగా కలిదిప్పి తింటే నిజంగా టేస్ట్ చాలా బాగుండిద్ది. కొబ్బరి కారం వేసుకుంటానండి నేను ప్రతి కూరలో కూడా. విడిగా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంటాను, ముందే ఏం పట్టుకోనండి. ఇప్పుడైతే వంట అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నేను క్యారేజ్కి అయితే పెడుతున్నాను అనమాట. వాళ్ళైతే తిని రెడీగా ఉన్నారు. హనీకి కూడా జల్లేయాలి. నేను క్యారేజ్ పెట్టేసి తర్వాత జల్లేస్తాను. ముందు జల్లేసి క్యారేజ్ పెట్టానంటే నూనె అవన్నీ చేతులకు అంటుకునేది కాబట్టి ముందే క్యారేజ్ పెట్టి పక్కన పెట్టి జల్లైతే వేస్తానమాట. ఇంక నేను హనీకైతే విడిగానే పెడతానండి కర్రీ అన్నం. అబ్బాయికి మాత్రం కలిపి పెడతాను, ఎందుకంటే వాడికి కలుపుకోవడం రాదు కదా, మళ్ళీ టైం వేస్ట్ అయ్యిద్ది, నేను అక్కడ తినలేకపోతున్నాను కలిపే పెట్టు అంటాడనమాట. ఏదన్నా పులుసు కూర కానీ పప్పు అయితే మాత్రం విడిగా పెడతాను, ఇలా ఫ్రై అయితే మాత్రం కలిపే పెడతానండి వాళ్ళకి. ఉదయమేనండి మొత్తం హడావిడి అంతా. వాళ్ళు వెళ్ళాక పెద్దగా పని ఏమి ఉండదు నాకు. అంటే ఇంకేమైనా పనున్నా కానీ హడావిడిగా అయితే చేసుకోనండి, నిదానంగా అయితే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఒక్కొక్క పని చిన్నగా చేసుకుంటూ వస్తాను. కాకపోతే 10 మొత్తం పని అయితే అయిపోయిద్దండి ఇంట్లో, ఇంకేం మిగలకుండా. ఇప్పుడైతే వాళ్ళు క్యారేజ్ అయి కట్టేశాను, వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాకైతే చూడండి ఇల్లు అయితే ఇలా ఉండేది కదా, మొత్తం అయితే క్లీన్ చేయాలి నాకు. మొత్తం అంటే 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, అలాగే నా మిషన్ రూమ్ మొత్తం ఊడ్చి తుడిచేసరికి మినిమం అరగంట పెచ్చే పట్టిద్ది ఈజీగా. నేను చాలా ఫాస్ట్గా చేసుకుంటాను. నేను అంత ఫాస్ట్గా చేస్తే కూడా అరగంట పెచ్చే పట్టిద్దండి. ఇంకా నిదానంగా చేస్తే గంట పట్టిద్దేమో అనిపిస్తుంది. ఇక్కడే లేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఆ సోఫాల మీద ఉంటాయి కదా, మామూలుగా మనం కూర్చొని తింటుంటాం, అక్కడే ఉంటుంది కాబట్టి ఎక్కువ దుమ్ము ఎన్ని పడుతుంటాయండి. ఫస్ట్ అయితే వాటిని అయితే ఇదిలిచ్చేసి ఇంక ఇప్పుడైతే సోఫాలు అయితే సర్దుతున్నాను. అంటే వాటి మీద ఉన్న దుమ్ము అంత కిందకంటే మనం ఊడ్చేస్తే వెళ్ళిపోయిద్ది కదా, అందుకని చెప్పేసి మనం తుడిచాక మళ్ళీ సోఫాలు సర్దుకుంటే మళ్ళీ సోఫాలో ఉన్న దుమ్ము అంతా మళ్ళీ ఇంట్లో పడిద్ది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే సోఫాలన్నీ క్లీన్ చేసి తర్వాత ఇల్లు ఊడ్చుకుంటాను అనమాట. ఇప్పుడైతే దిండ్లకు అన్నిటికైతే క్లీన్ చేశాను. మంచం హాల్లో ఎందుకుందంటే నాకు ఫస్ట్ నుంచి మాకు టీవీ చూస్తూ పడుకోవటం అలవాటు అనమాట. సోఫాలో పడుకుంటే కొంచెం వేడిగా అనిపిస్తుంది సోఫా, అందుకని చెప్పేసి మంచంలో పడుకోవటం అలవాటు. ఎంత ఇల్లు కట్టుకున్నా కానీ హాల్లో అందంగా లేకుండా మంచం ఎందుకని చాలామంది అంటున్నారు. అయినా కానీ అంటే మనకి అందం కాదండి ముఖ్యం, మనకి కంఫర్ట్ ముఖ్యం కదా. ఎవరిని వచ్చినప్పుడు తీసుకెళ్ళి లోపల బెడ్రూమ్లో వేసేస్తాంలేండి. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేనే కదా ఒక్కదాన్నే కదా ఉండేది సాయంత్రం దాకా. సాయంత్రం వాళ్ళు వచ్చినా అంటే పిల్లలు వచ్చినా మా ఆయన వచ్చినా కూడా కాసేపు అలా పడుకొని టీవీ చూస్తూ
ఉంటారండి. హాల్లో కాకుండా బెడ్రూమ్లో వెళ్ళి పడుకోవచ్చు, కాకపోతే టీవీ ఉండేది హాల్లో కదా, అందుకని పనుకొని టీవీ చూడటం అలవాటు అనమాట. మనం పడుకునేసరికి 10 అవుతుంది, 10 దాకా హాల్లోనే ఉంటాం. సోఫాలో ఎంతసేపు అని పడుకుంటామండి. సోఫాలో పడుకున్నా కంఫర్ట్గా అనిపించదు అనమాట. తల కింద దిండు ఉండదు, అలా పడుకున్నా కూడా కొంచెం మెడలు నొప్పిగా అనిపిస్తుంటాయి సోఫాలో. అందుకని చెప్పేసి నేను మంచం అయితే హాల్లో ఉంచుతాను. ఎవరన్నా వస్తారు చుట్టాలు అన్నప్పుడు తీసుకెళ్ళి నేను బెడ్రూమ్లో వేసేస్తామన్నమాట. మా మామయ్య వాళ్ళు వచ్చినా, మా అత్త వాళ్ళు వచ్చినా, మా అమ్మ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళకి కూడా సేమ్ అదే అలవాటు అండి. మంచం మీద పడుకొని టీవీ చూడటం అనమాట. అందుకని చెప్పేసి హాల్లో ఉంచేస్తాను వాళ్ళు వచ్చినప్పుడు కూడా. అందుకని అలా ఉండిద్ది. దివాన్ కాడ తెచ్చుకోవచ్చు కానీ చాలామంది అన్నారు. ఇప్పుడు మాకు అది అంత అవసరం అనిపించలేదు, అందుకని తెచ్చుకోలేదండి. తెచ్చుకుందాం ముందు ముందు రోజుల్లో, కాకపోతే ఇప్పుడు అంత అవసరం లేదు కదా. అవసరం ఉన్నవి అయితే తెచ్చుకుంటే చాలు, అవసరం లేనివి అనవసరం లేని చెప్పేసి మేమైతే తెచ్చుకోమన్నమాట. నేను కూడా మిషన్ మీద ఎక్కువ శాతం కూర్చుంటాను కదా, వచ్చి సోఫాలో అని మళ్ళీ కూర్చోవటం మళ్ళీ పడుకోవటం ఇదంతా కంఫర్ట్గా అనిపించదు. అందుకని చెప్పేసి హాల్లో అయితే నేను మంచం ఉంచుకొని మిషన్ దిగాక కాసేపు అయితే మంచం మీద అలా పడుకోవటం అలవాటు అనమాట. బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవటం నాకు ఎందుకు పెద్దగా అలవాటు లేదు, హాల్లోనే ఉంటాను ఎక్కువ శాతం. అందుకని చెప్పేసి మంచం అయితే హాల్లో ఉండేసింది. ఇక్కడైతే మొత్తం ఊడ్చి తుడిచేసరికి నిజంగా టైం అయితే 9 దాటిపోయిందండి. నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడే మిషన్ దగ్గరికి ఎవరో ఒకరు వస్తారండి, అంటే మిషన్ దగ్గరికి బట్టలు పట్టడానికి. ఉదయం వస్తారు, లేదంటే సాయంత్రం వస్తారు, మధ్యాహ్నం ఎవరు రారులేండి మిషన్ దగ్గరికి, అంటే పట్టడానికి కానీ తీసుకెళ్ళడానికి కానీ. ఏరో ఒక ఆమె వచ్చేసి బట్టలు అయితే ఇచ్చింది, నేనైతే ఆ కవర్ అయితే మిషన్ మీదే పెట్టేశాను. ఇప్పుడైతే బండలు అంతా తుడిసేసానండి మొత్తం క్లీన్గా. నేను బండలు తుడిసేటప్పుడే ఫ్యాన్లు వేస్తాను అనమాట, దెబ్బకి ఆరిపోతాయి, అంటే ఎమ్మటి ఆరిపోతాయి కదా, మనకి ఈజీగా ఉండిద్ది. నల్ల బండలు కదా, అంటే మొత్తం గ్రానైట్ కదా, తుడిసినప్పుడు భలే అందంగా ఉండిద్దండి. తుడవకపోతే మాత్రం ఒక్క రోజు తుడకపోయినా చండాలంగా ఉండిద్ది అనమాట. లేదంటే ఎమ్మట తుడుస్తాం కదా, తుడిసినమ్మంటే మనం నడిచినా కూడా అడుగులు పడి బాగా కనిపించదు, చండాలంగా అనిపిస్తుంది. అప్పుడు ఏదో అందంగా ఉంటుందని చెప్పేసి మేమైతే గ్రానైట్ వేయించుకున్నాం. ఇప్పుడైతే అర్థమవుతుంది. ఇక్కడ నేను మంచం అయితే వాలుస్తుంటే అదే జారిపోయిందనమాట. ఒక్క క్షణం అయితే భయం వేసింది, తర్వాత మళ్ళీ కొంచెం సర్దుకొని నిదానంగా అయితే దాన్ని అయితే వేసేసాను నీట్గా. పిల్లలు ఎక్కి తొక్కుతుంటారు కదా, అందుకని చెప్పేసి చీర అయితే కట్టేశాను దానికి మట్టి పడకుండా. తర్వాత దాని మీద కూడా ఒక దుప్పటి కప్పేశాను నేను, ఎందుకంటే నేనే కదా పడుకునేది పగలు, అందుకని చెప్పేసి దుప్పటి దాని మీద వేసి ఇటు పక్కైతే అంటే అడ్డం లేకుండా ఇటైతే వేసేసాను. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. వాషింగ్ మిషన్లో ఎక్కువ శాతం నేను పిల్లల బట్టలు ఒకసారి, నా బట్టలు ఒకసారి, మా ఆయన బట్టలు విడివిడిగా వేస్తాను అనమాట. ఎక్కువ ఒకేసారి కలిపి అయితే వేయను, ఎందుకంటే చాలా వరకు తక్కువ అనమాట. పిల్లలిద్దరి ఒకసారి వేస్తాను, నా అయితే నేను వారానికి ఒకసారి వేసుకుంటానండి అన్నీ కలిపి, వారానికి 4 రోజులకి అలాగా. మా ఆయన కూడా అంతే. పిల్లలు మాత్రం రోజు వేస్తాను, కాకపోతే ఇలా రోజు మార్చి రోజు వాళ్ళవి అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి వేసేస్తాను అనమాట నేను. కానీ విడివిడిగా వేస్తాను, కలిపి అనేది తక్కువ అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసి ఇంకా నేనైతే స్నానం చేసి తినేసరికి టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. రోజు అంతేనండి. మా ఆయన మా అమ్మ వాళ్ళందరూ తిని పని చేసుకొని చెప్తారు, కానీ నాకైతే అలా అవ్వదు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. ఇప్పటికైతే అయిపోయింది అనమాట పని అంతా ఇంట్లోది. ఇప్పుడైతే ఇంక నెక్స్ట్ మంది మిషన్ ఎక్కాలి లెక్క. కాకపోతే డోక్రా పని మీద అయితే బయటకు వెళ్తున్నాను, అంటే వాళ్ళు ఏదో తంబేయాలి రమ్మంటేను వెళ్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి వచ్చాక మిషన్ అయితే కుట్టాలి, చూద్దాం. మామూలుగా అయితే మిషన్ మీద అంటే ఆల్రెడీ మిషన్ మీద ఒక బ్లౌజు కుడుతూ ఉన్నాను అనమాట. ఇవి ఇప్పుడు బ్లౌజ్ బట్టలు తెచ్చిచ్చారులేండి, వేరే వాళ్ళు పట్టేయడానికి అయితే వచ్చారు, దాని మీదే పెట్టేశాను. ఇది ఉందన్నమాట, సగంలో కుట్టి సగం కుట్టాను, సగం కొట్టలేదన్నమాట దీన్ని. ఇదైతే వచ్చాక కుట్టాలి. వాషింగ్ మిషన్ కూడా తిరుగుతూ ఉంది. డోక్రా పని మీద వెళ్ళాను కదా, అదైతే అవ్వలేదండి పని. వెళ్ళాను కానీ ముందు రోజు కూడా వెళ్ళామండి, కాకపోతే అందరు రాలేదు, 10 మంది ఉండాలని చెప్పేసి ఆ పని అవ్వలేదు. మళ్ళీ వెళ్ళాను ఈరోజు వెళ్తే సర్వర్ రాలేదని చెప్పేసి ఆ రోజు కూడా అవ్వలేదన్నమాట. మరి ఎప్పటికైద్దో ఏమో. ఇంటికి వచ్చేసి బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకున్నాను. అనుషాని మిషన్ దగ్గరికి రమ్మంటే రాలేదండి. దానికి ఈ మధ్య వ్యవహారాలు ఎక్కువైపోయినాయి, అంటే బద్ధకం ఎక్కువైపోయిందనమాట. అస్సలు మిషన్ దగ్గర రావట్లేదు, ఒకరోజు వస్తుంది ఒకరోజు రావట్లేదు. ఇప్పుడు వచ్చి జాకెట్ అయితే తీసుకెళ్తుంది, ఎమ్మింగ్ చేయమని ఇచ్చాను అనమాట. తను ఎమ్మింగ్ చేసేలోపు నేను ఇంకో బ్లౌజ్ కుడుతున్నాను కదా, అది కూడా కుట్టి తీసుకెళ్ళి ఇస్తుంటే చూడండి, తను చేయకుండా ఎదురుగా ఉన్న తిరుపతమ్మ చేత అయితే చేపిస్తుంది అనమాట. తను కూడా నేర్చుకుంది కాబట్టి తనైతే చేస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు నేను ఇంకో బ్లౌజ్ తెచ్చాను కదా, అదైతే ఇస్తుంటే ఇప్పుడు నేను చెయ్యను, నాకు బయటికి వెళ్ళే పని ఉంది ఇది అంటుంది అనమాట. సరేలే నిదానంగా చెయ్యి రేపు ఉదయానికి అని చెప్పేసి ఇచ్చేసాను. ఆ బ్లౌజ్ కూడా 2 చేయమని చెప్పి ఇస్తే నేను చెయ్యను ఇప్పుడని గోల్ చేస్తుంది. తనకి నిదానంగా చేయమని చెప్పేసి ఇచ్చానమాట. ఇంకా మిషన్ అయితే ఎక్కలేదులేండి, 2 బ్లౌజులే కుట్టేసరికి సరిపోయింది. ఇంకా పిల్లలు తీసుకురావాలి కదా, మిషన్ దిగి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాను. మనోడు చూడండి నన్ను చూడగానే పరిగెత్తుకుంటే ఎలా వస్తుండో దూరం నుంచి. అబ్బాయినేనండి తీసుకొచ్చేది, అమ్మాయి ఏమో 6:30కి అనమాట ఆయన తీసుకొస్తారు. అబ్బాయిని ఒక్కడిని నేను తీసుకొస్తాను. వచ్చేదారిలో వాడు పానీపూరి అడిగాడండి, అందుకని చెప్పేసి పానీపూరి ఇప్పించాను ఒక ప్లేటు. అంటే చాలా రోజులైందిలేండి అడక్క అడిగాడని చెప్పేసి ఇప్పించాను. అది కూడా ఒక ప్లేట్ ఇప్పించాను. ఆ ప్లేట్కి 8 వచ్చినాయండి. 8 అయ్యేసరికి మనోడికి సరిపోవు కదా, అవి కూడా వాడు తినలేదు. అవి నువ్వు తిని ఇంట్లో నాకు వేసి పెట్టమన్నాడు అనమాట. సరేలే వాడన్నది కూడా పాయింటే కదని చెప్పేసి అవి అయితే నేను తినేసి వాడికైతే ఇంట్లో అయితే పూరీలు అయితే చేస్తున్నాను. ఇవి కూడా నేనేం తయారు చేసినవి కాదులేండి, డీమార్ట్లో అయితే తెచ్చుకున్నాను ప్యాకెట్ని. ఆ ప్యాకెట్ని అయితే వాడికైతే చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళు కర్రీ అను అలాగే పానీ ఎక్కువ కట్టారు కదా, మిగిలిపోయింది చాలా ఉంది అని చెప్పేసి చేశాను అనమాట. మేము ఇప్పుడు పానీపూరి తెచ్చుకున్నా వాళ్ళు పప్పు అలాగే పానీ ఎక్కువ కడతారు, మిగిలిపోతే పారేస్తామన్నమాట. ఇప్పుడు పారేయటం ఎందుకు, ఆల్రెడీ ఇంట్లో పానీపూరి ఉన్నాయి కదా, అవి అయితే డీప్ ఫ్రై చేసి మన నా కొడుకు ఇది కూడా ఒక అందు మంచిదే కదని చెప్పేసి వేసిచ్చాను. నిజంగా బయట తెచ్చుకున్న పానీపూరీల కన్నా మనం ఇంట్లో చేసుకునే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కాకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువసేపు అలాగే ఉంటాయి కదా క్రిస్పీగా, మనకి ఒక గంట ఆగినాయి అంటే మెత్తబడిపోతాయండి. టేస్ట్ అయితే బాగుంటాయి కానీ మెత్తగా అయిపోతాయి అనమాట, కరకరలాడుతూ ఉండవు కాసేపటికి. మన అప్పడాల్లాగా మెత్తగా అయిపోతాయి, అప్పటికప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా తినేసామండి ఇద్దరం కూర్చొని. తిన్నాక ఇంకా నైట్ పూట అనమాట అమ్మాయి కూడా వచ్చేసింది. ఇప్పుడైతే వంట చేస్తున్నాను నేను. ఈ వంట వచ్చేసి నేనైతే ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నానండి. అన్నం అయితే ఆల్రెడీ వండేసాను. పిల్లలేమో స్నానాలు చేసి రెడీ అవుతున్నారు, నేనైతే వంట రెడీ చేస్తున్నాను అనమాట వాళ్ళు వచ్చేసరికి వంట చేద్దామని. ఇక్కడ నేనైతే ఎగ్ కర్రీ అయితే 2 ఎగ్గులు ఎందుకు చేస్తున్నానంటే నాకు నా కూతురికి అనమాట. నా కొడుకు అయితే తినడు, మా ఆయన అయితే ఆల్రెడీ తినేసి వెళ్ళారనమాట ట్యూషన్కి. ఇప్పుడైతే నేను కర్రీ అయితే చేస్తున్నాను అండి, కోడిగుడ్ల కర్రీ. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం నూనె పక్కకు తేలుతుంటుంది కదా, నూనె తేలేటప్పుడు మనం మసాలా అంటే ధనియాలు చెక్క లవంగా అలాగే అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి మిక్సీ బట్టి ఇలా నూనె కొంచెం తేలేటప్పుడు వేసుకొని కొంచెం నీరుగానే ఉన్నప్పుడే వేసుకోవాలండి. వేసుకొని అప్పుడే మసాలా ఒక మంట తగిలినిచ్చి కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టి వేస్తే నిజంగా తెల్లగా ఉన్న కోడిగుడ్లు పచ్చగా అయిపోతాయి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కోడిగుడ్డు లోపలది కూడా భలే ఇష్టంగా తినొచ్చు, నాకైతే భలే ఇష్టం అనమాట. నేను ముందే ఇలా వేసేసుకుంటాను, ఇంకా దగ్గర పడేదాకా అయితే ఉడకనిస్తాను అనమాట. హైలో కాకుండా సిమ్లో పెట్టి. చూడండి కొంచెం దగ్గరికి వచ్చేసింది, ఇంకొక 5 నిమిషాలు ఆగి ఆపేసుకోవటమే. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పచ్చగా అయిపోయింది గుడ్డు, తెల్లగా ఉన్నదాన్ని ఇలా పచ్చగా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా స్నానం చేసి వచ్చి తింటున్నాను అనమాట. ఆల్రెడీ మా అమ్మ అయితే తినేసింది, ఇప్పుడు నేనైతే పెట్టుకుంటున్నాను. టేస్ట్ చూద్దాం ఎలా ఉండిద్ది అనేది. నిజంగా టేస్ట్ అయితే నాకైతే బాగా ఇష్టం అనమాట. ఫస్ట్ నుంచి నేను ఇలాగే చేసుకుంటాను. లేదంటే ఎల్లిగడ్డ అవి 2 మిక్సీ బట్టి కారంలాగా చేసుకుంటాను అనమాట. రెండిట్లో ఏదైనా చాలా అంటే చాలా బాగుండిద్ది. చూడండి గుడ్డ అయితే లోపల జన కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉండిద్దండి. చాలా మంది లోపల తినరు, పైన ఒక్కటే తినేసి లోపల పడేస్తారనమాట సప్పగా ఉందని చెప్పేసి. ఇలా చేసుకొని తినండి, నిజంగా అయితే మంచిగా ఉంటుంది. అంటే కొంతమంది దించే ముందే వేస్తారనమాట కోడిగుడ్లు, అలా కాకుండా ముందే వేసుకొని బాగా అంటే మొత్తం పచ్చగా అయ్యేదాకా ఉడకబెట్టుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం అనమాట. ఇప్పుడైతే నేను తినేసాను మొత్తం కడుపు నిండా అయితే, నిజంగా బాగా నచ్చింది. ఇప్పుడు మా వాడికైతే తినిపిస్తున్నాను, రోజైతే వాడు తింటాడండి. ఈరోజు నేను ఎందుకు తినిపిస్తున్నానంటే వాడు బాత్రూంలో డోరు ఏలు మీద వేసుకున్నాను అనమాట, అందుకని చెయ్యి నిబ్బడుతుందంటే నేనే తినిపిస్తున్నాను. ఏదో చుల్ల పని చేస్తూనే ఉంటాడండి, అసలు చెత్తోడు మామూలుడు కాదు. ఎంత జాగ్రత్త చెప్పినా అస్సలు ఎండనమాట. టైం వచ్చేసి 8:45 అలా అవుతుంది. ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నానండి. ఆల్రెడీ మిక్సీ పట్టాను ఇడ్లీని, అంటే నానేసి అవన్నీ కడిగి పొట్టుపప్పే అండి మాది. అయినా కూడా తెల్లగానే వచ్చేసింది. ఎప్పుడు నల్లగా వస్తాయి అంటారు కదా, ఈసారి తెల్లగానే కడిగాను. మిక్సీ అయితే వేసుకుంటానండి నేను, గ్రైండర్కి ఏమి ఇవ్వను. అలాగని గ్రైండర్ కూడా లేదండి నా దగ్గర, ఎందుకంటే మాకు ఎక్కువ ఏం పట్టుకోము. 1 రోజుకి 2 రోజులు సరిపోయేటట్టు వేసుకుంటాను. వారం 10 రోజులకి సరిపోయేటట్టు అయితే నేను వేసుకోనండి. ఏదైనా 2 రోజులే, 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటి వేసుకుంటాను. ఇప్పుడైతే ఇడ్లీ పిండి మొత్తం కలిపి పక్కన పెట్టాను మూత పెట్టకుండా, ఎందుకంటే కొంచెం వేడిగా ఉండిద్ది కదా, అప్పుడే మిక్సీ పట్టింది కాబట్టి అందుకని పక్కన పెట్టి ఇప్పుడైతే అంట్లు తోముతున్నాను అనమాట. టైం వచ్చేసి 9:15 9:30 అయితే అవుతుంది. ఇంకా మొత్తం అంట్లన్నీ క్లీన్ చేసి
ఆ గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. అంటే క్లీన్ అంటే జస్ట్ తుడుచుకుంటున్నాను. శనివారమే కడుక్కుంటానండి. మిగతా వారాల్లో జస్ట్ తుడుతాను ఓపుకుంటే, లేదంటే మామూలుగా వదిలేస్తాను. నైటే అంట్లు తోముకోవడం వల్ల ఉదయాన్నే లేచి పెద్ద పని అనిపిదండి. ప్రశాంతంగా వంట చేసుకోబుద్దిద్ది. లేదంటే ఒక్కోసారి నైటు అంట్లు తోమలేను. అంటే ఓపిక ఉండక. అప్పుడు ఉదయాన్నే ఎంత బద్ధకంగా ఉండిద్దో చల్ల నీళ్ళల్లో చేతులు పెట్టి అంట్లు తోమాలంటే. నిజంగా అప్పుడు ఇంక అంట్లు తోమననమాట. ఒకవేళ నైట్ నేను అంట్లు తోమకపోయినా ఉదయం అయితే తోమనండి. ఉదయం వాళ్ళు వెళ్ళాక నిదానంగా అయితే తోముకుంటాననమాట. అంటే వంటంతా చేసి క్యారేజీలు కట్టి వాళ్ళని పంపించాక తోముకుంటానే తప్ప ఉదయం అయితే అంట్లు అయితే తోమే ప్రోగ్రాం అయితే నేను అస్సలు పెట్టుకోను ఎప్పుడు. ఇప్పుడు చూడండి మొత్తం అయితే కౌంటర్ మొత్తం తుడిసి గ్యాస్ కూడా జస్ట్ తుడిసానండి. ఎందుకంటే అన్నం అయితే మొత్తం పొంగిపోయింది. నేను అన్నం పొయ్యి మీద పెట్టి ఏదో పనిలో ఉండేసరికి పొంగిపోయింది అనమాట. అందుకని తుడిస్తున్నాను. ఇంకా టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. ఇంక అంతేనండి రోజు డైలీ రొటీన్ లాగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.